బెట్టింగ్ యాప్లకు అలవాటు పడి ఏకంగా పెన్షన్ సొమ్మునే కాజేశాడు సచివాలయం సెక్రటరీ. పల్నాడు జిల్లా దాచేపల్లి సచివాలయం వెల్ఫేర్ సెక్రటరీ సంపతి లక్ష్మీ ప్రసాద్ పెన్షన్ లబ్ధిదారులకు ఇవ్వాల్సిన 11,50,000 నగదును తీసుకుని పరారయ్యాడు. ఆ సొమ్ముతో బెట్టింగ్ ఆడి ఆ నగదంతా పోగొట్టుకున్నాడు. దీంతో మరో ప్రత్యామ్నాయం లేక తన తప్పు తెలుసుకుని క్షమించాలంటూ సెల్ఫీ వీడియోలో వేడుకున్నాడు సెక్రటరీ. ఇక తనకు చావు ఒక్కటే మార్గంగా ఉందని వాపోయాడు. తాను చేసింది తప్పని ఒక్క అవకాశం ఇస్తే డబ్బంతా తిరిగి నెలలో చెల్లిస్తానంటూ కమిషనర్కి కలెక్టర్ని వేడుకున్నాడు. నా పేరు లక్ష్మీప్రసాద్ సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి ఎన్నో డబ్బులు పోగొట్టుకున్నాను సార్. గవర్నమెంట్ డబ్బులు పోగొట్టాను సార్. నేను ఆన్లైన్ బెట్టింగ్ నమ్మి మోసపోయాను సార్. నేను తప్పు చేశానని నాకు ఈరోజు అర్థమైంది సార్. నేను తప్పు చేశాను సార్. నన్ను క్షమించండి సార్. కమిషనర్ గారు నన్ను క్షమించండి సార్. నాకు ఒక నెల అవకాశం ఇస్తే నేను ఆ డబ్బులు ఎలాగైనా సరే మా అమ్మ మా నాన్నలు బతిలాడుకొని నేను తెచ్చి కట్టగలను సార్. నాకు ఒక అవకాశం ఇవ్వండి సార్. ఈరోజు నేను చేసిన తప్పు వల్ల నా భార్య పిల్లలు మేమంతా రోడ్డు మీద పడి ఉన్నాం సార్. పిల్లలు 2 రోజుల నుంచి ఏం తినలేదు సార్. ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం సార్. నాకు ఒక నెల అవకాశం ఇప్పించండి సార్. నేను తప్పు తెలుసుకున్నాను సార్. ఈసారి మళ్ళీ రిపీట్ చేయండి సార్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి సార్. కమిషనర్ గారు సార్, కలెక్టర్ సార్, ఒక్క అవకాశం ఇప్పించండి సార్ నాకు. సార్ నేను ఒక నెల నాకు సమయం ఇస్తే నేను ఆ డబ్బులు మొత్తం రిటర్న్ చేస్తాను సార్. రెండోసారి జరగదు సార్ ఈ తప్పు. సార్ నేను ఇప్పుడు చచ్చిపోదామని సూసైడ్ చేసుకుందామని నా భార్య పిల్లలను డిసైడ్ అయ్యాను సార్. క్షమించండి సార్ మమ్మల్ని. నా పేరు లక్ష్మీప్రసాద్. మంత్రి నారా లోకేష్ సెల్ఫీ వీడియోపై స్పందించారు. మనుషులుగా తప్పులు చేయడం సహజమని, ఆ మాత్రం దానికి చావు ఒకటే మార్గం కాదన్నారు. తిరిగి ఇంటికి క్షేమంగా రావాలని ఆ సెక్రటరీకి సూచించారు లోకేష్. ఇక బెట్టింగ్ కు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. బెట్టింగ్ యాప్లతో కుటుంబాలు నాశనమవుతున్నాయన్నారు. తామంతా ఉన్నామని భయపడొద్దని ఆ ఉద్యోగికి భరోసా ఇచ్చారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ అందుబాటులో ఉన్నారు. రైట్ సాయి శంకర్, ఇప్పటికే చూసుకుంటే మనం ఏదైతే పెన్షన్ సొమ్ముని ఆ సెక్రటరీ అనవసరంగా బెట్టింగ్ యాప్లకి యూజ్ చేశాడో దానికి సంబంధించి లోకేష్ స్పందించడం మనం చూస్తున్నాం. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? దాచేపల్లిలో పెన్షన్ డబ్బులు ఇవ్వాల్సినటువంటి డబ్బుల్ని సచివాలయం ఉద్యోగి సంపత్ లక్ష్మీ ప్రసాద్ అనేటటువంటి ఉద్యోగి 11,50,000 రూపాయల పెన్షన్ ని తన సొంతానికి వాడుకోవటం, ఆ రోజు పంపిణీ చేయకపోవడంతో డబ్బులతో పరారయ్యారనే విధంగా కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు గుర్తించడం జరిగింది. అయితే అతని కోసం వెతుకులాట కూడా ప్రయత్నం మొదలు పెట్టారు. అయితే పోలీస్ కంప్లైంట్ ఇస్తామనే విధంగా కూడా అధికారులు అయితే చెప్పడం జరిగింది. కానీ నిన్న ఈ అంశానికి సంబంధించి ఎవరైతే వెల్ఫేర్ సెక్రటరీ సంపత్ లక్ష్మీ ప్రసాద్ ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. తాను బెట్టింగ్ యాప్ ద్వారా డబ్బులు పోగొట్టుకున్నానని తిరిగి ఆ పెన్షన్ డబ్బులు ఏవైతే 11,50,000 ఉన్నాయో అవి ఏదో విధంగా కడతానంటూ కూడా నారా లోకేష్ ని, అదేవిధంగా సీఎం చంద్రబాబును వేడుకుంటూ కూడా తన కుటుంబ సభ్యులతో, అంటే తన భార్య, 2 పిల్లలతో ఒక సెల్ఫీ వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. తామంతా రోడ్డు మీద ఉన్నామని, 2 రోజులుగా పిల్లలు కనీసం ఏమీ తినలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారంటూ కూడా తమను మన్నించాలంటూ కంపల్సరీగా ఆ డబ్బులు అయితే కడతాను, తన తల్లిదండ్రుల దగ్గర ఉన్నటువంటి ఆస్తి కానీ ఏదో విధంగా అన్నైనా కడతానంటూ కూడా ఒక వేడుకుంటూ కూడా ఒక వీడియోని రిలీజ్ చేయడం జరిగింది. అయితే దీనిపైన అధికారులు ఎవరు కూడా ఇప్పటి వరకు అయితే అధికారికంగా స్పందించినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈ వీడియోని ఎక్స్ లో చూసినటువంటి నారా లోకేష్ అయితే దీనిపైన స్పందించడం జరిగింది. ఎవరైతే లక్ష్మీ ప్రసాద్ సెక్రటరీ సంపత్ లక్ష్మీ ప్రసాద్ ఉన్నారో అతనికి భరోసా కలిగిస్తూ మానవులు కంపల్సరిగా ఎవరో ఏదో ఒక అంశంలో తప్పు చేయడం సహజమని, తప్పు చేసినంత మాత్రాన ప్రాణాలు కోల్పోయేటటువంటి పరిస్థితి వద్దంటూ కూడా ఆయన అయితే చెప్పడం జరిగింది. కంపల్సరిగా తిరిగి రావాలని, ఎలాంటి ఏదైతే చనిపోయేటటువంటి ప్రయత్నాలు కానీ అలాంటివి చేయొద్దంటూ కూడా చెప్పడం జరిగింది. కంపల్సరిగా నారా లోకేష్ ఏదైతే భరోసా ఇస్తూ చేసినటువంటి ట్వీట్ అనేది ఇప్పుడు వైరల్ గా మారినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాకపోతే మరి ఇప్పుడు ఈ అంశంలో ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి. సంపత్ లక్ష్మీ ప్రసాద్ మరి వస్తారా, అధికారుల దగ్గరకు వచ్చి మాట్లాడతారా, ఏం చేస్తారనేది కూడా ఈ రోజు చూడాల్సినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మొత్తంగా ఈ అంశంలో మాత్రం ఒక రకంగా చెప్పాలంటే ఇళ్లలో బెట్టింగ్ యాప్ల పరిస్థితి ఎలా ఉంది అంటానికి ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగి అతను, అన్ని రకాలుగా అన్ని తెలిసినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా ఈ బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు పెట్టడం, మోసపోవడం, ఇదంతా కూడా కోల్పోవడం అనేది ఒక రకంగా చూడొచ్చు. కానీ ప్రభుత్వ సొమ్మును కూడా ఈ విధంగా వాడుకోవడం పైన
కూడా కొన్ని విమర్శలు కూడా వస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి.